హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్ దిస్ ఇస్ చందు. సో లైక్ లాస్ట్ ఇంటర్వ్యూలో మనం చూసామన్నమాట ద త్రీ అమేజింగ్ సింగర్స్తో మనం చిట్ చాట్ చేసాము. బట్ టుడే ఫైనల్గా వెయిట్ అనేది అయిపోయింది. ఎపిసోడ్ ఫైనలీ ఆ వెయిట్ అనేది అయిపోయింది అండ్ ద విన్నర్ మన ముందు ఉన్నారు. ద ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 విన్నర్ నజీర్. సో హాయ్ నజీర్. అంటే మొన్న రీసెంట్ చిట్ చాట్లో మాట్లాడుకున్నప్పుడు కొంచెం భయం, కొంచెం నర్వస్ కనిపించింది. మొత్తం క్లియర్ అయిపోయింది. ద ట్రోఫీ ఈజ్ విత్ యూ. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు నా లైఫ్లో ఒక టైటిల్ విన్ అవ్వడం అంటే, అది కూడా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 అంటే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అంటే లైక్ సీజన్ మొత్తంలో చూసుకుంటే వాట్ వాజ్ యువర్ బెస్ట్ అంటే ఈ మూమెంట్ ఆ మూమెంట్ ఒకటి రెండు కాకుండా సింగిల్ మూమెంట్ బెస్ట్ ఆల్ ఓవర్ త్రూ అవుట్ ద సీజన్లో? మేబీ తమన్ సార్ నేను భర్త ఓజీలో పాడామని అనౌన్స్ చేసిన మూమెంట్ బెస్ట్ మూమెంట్. ఓకే ఓకే, అంటే అప్పటి వరకు మిగతా వాళ్ళకి ఏం చెప్పలేదా? నువ్వు వెళ్ళి పాడి వచ్చేసేవారు? అసలు చెప్పలేదు నిజంగానే. అరే చాలా సీరియస్ వార్నింగ్ నాకు అప్పుడు. ఓకే, ఎవరికి తెలియకూడదు, ఎవరికైనా తెలిసిందా అని చెప్పని 2-3 సార్లు చెప్పారు తమన్ సార్ నాకు. ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఏం చెప్తామని చెప్పి చాలా నాటకాలు వేసాను. ఇంటికి వెళ్ళానని, ఇంట్లో వాళ్ళకి బాగాలేదను. అంటే యాక్చువల్లీ మీరు త్రూ అవుట్ ద సీజన్ మీరు అందరూ కలిసే ఉంటారు, మేనేజ్మెంట్తోనే ఉంటారు కదా. సడన్గా నువ్వు మళ్ళీ చెన్నై వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్, వాళ్ళకేం మేనేజ్ చేసావు మరి? మేనేజ్మెంట్లో కొంతమంది తెలుసు. ఓకే, సో వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళానని చెప్పారు మిగతా వాళ్ళకి చెప్తున్నప్పుడు. సో అలా జరిగింది. ఎవరు నిన్ను డౌట్ పట్టారు? ఎవరు నిన్ను నమ్మేశారు? వెంటనే కంటెస్టెంట్స్ అందరూ డౌట్ పడ్డారు, కానీ ఇలా ఇంటికి వెళ్ళాను అనగానే వాళ్ళు పాషగా నమ్మారు. ఎక్కడో తేడా కొడుతుందని అనిపించింది వాళ్ళకి. ఆ షూట్ రోజున అర్థమైపోయింది అనౌన్స్ చేయగానే. ఇంకా ఓకే, సో విన్నర్ అయ్యావని అనౌన్స్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి సెట్స్లో. సో వాట్ వాజ్ దేర్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్? వాళ్ళు చాలా ప్రౌడ్. నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. ఇప్పుడు ఆ స్టేజ్ మీద తమన్ సార్, కార్తిక్ సార్, గీతక్ వీళ్ళందరి మధ్యలో నేను నుంచొని ఒక టైటిల్ ట్రాఫీ పట్టుకుంటున్నానంటే చాలా హ్యాపీ. వాళ్ళందరూ చాలా ప్రౌడ్. వాళ్ళందరూ లైక్ ఆనంద బాష్పాల్లాగా. ఓకే, యాక్చువల్లీ నువ్వు చెప్తున్నావు కదా ప్రీవియస్ మొత్తం, అంటే లైక్ చిన్నప్పటి నుంచి నేను మా తాతగారితో ఉన్నాను అని చెప్పేసి. ఆయన ఫీలింగ్ ఎలా ఉన్నింది? మాట్లాడావా ఆఫ్టర్ ద షో? తర్వాత మీరు మాట్లాడుకుంటారు కదా. తాతయ్య అక్కడ స్టేజ్ మీదే మాట్లాడారు. అంటే లైక్ షో పరంగా ఇట్స్ డిఫరెంట్, బట్ మీరు పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఆయన బస్ట్ అయిపోయారు. ఆయన ఇంకా ఎలా అంటే, నాకు ఇది చాలు, ఇంకా నా జీవితానికి ఇది చాలు అన్నట్టు కొంచెం బాగా ఎమోషనల్ అయిపోయారు ఆయన. ఎందుకంటే ఇది అంత చిన్న ప్లాట్ఫామ్ కాదు, అంత చిన్న స్టేజ్ కాదు, చాలా పెద్ద స్టేజ్లో నన్ను చూస్తున్నట్టు ఆయన చాలా చాలా మంచిగా ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్ అయ్యారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? అంటే లైక్ స్టార్టింగ్ ఆడిషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బిజీ అయిపోయావు. తర్వాత ఇప్పుడు విన్నింగ్ కూడా అయిపోయింది. వాట్ వాజ్ నెక్స్ట్ ప్లాన్స్ అంటూ స్పెసిఫిక్గా ఏం పెట్టుకోలేదు. ప్రస్తుతానికైతే గీతక్క షో ఉంది ఖతార్లో అక్టోబర్లో. అది మంచిగా హ్యాపీగా ఫస్ట్ టైం అవుట్ సైడ్ ద కంట్రీ వెళ్ళి ఒక సింగింగ్ కోసం వెళ్దాం, అదొక అచీవ్మెంట్. సో అది చూసుకోవాలి. దాని తర్వాత ఏంటనేది ఇక ఫ్లో, సింగింగ్ 2. కానీ ఆ 2 అనేది 50-50 అలా అని కాదు, టైంని బట్టి. ఇప్పుడు నాకు మ్యూజిక్కి ఎక్కువ టైం పెట్టాల్సిన టైం కాబట్టి ఇది మ్యూజిక్ ఎక్కువ టైం పెడతా. కొంచెం టైం కుదిరిన తర్వాత సీఏకి నెమ్మదిగా టైం మళ్ళీ అలర్ట్ చేసుకుంటూ వస్తాను. సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యే వరకు సేమ్ నేను చేసిన పని అదే అనమాట. మ్యూజిక్ టైం తక్కువ, స్టడీస్కి ఎక్కువ. ఇప్పుడు మ్యూజిక్ టైం కాబట్టి ఇది మ్యూజిక్ టైం ఎక్కువ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్నది బై ద గాడ్ గ్రేస్ నీకు ఇది వచ్చేసింది, అండ్ దాని తర్వాత నీ టాలెంట్ ఈస్ ద మెయిన్ థింగ్ దాంట్లో. అండ్ దాని తర్వాత అందులో కూడా నీ టాలెంట్ సీఏలో అది కూడా వచ్చింది, యూ కంప్లీట్, అంటే అది కూడా నువ్వు అనుకున్నది రీచ్ అయ్యి. సో అప్పుడే ఏది ప్రిఫర్ చేస్తావు? 2 వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటాను సీఏలో. చిన్నగా స్టార్ట్ చేసి క్లయింట్స్ నెమ్మదిగా పెట్టుకుంటూ ఒక ఆఫీస్ పెట్టుకుంటాం, పార్ట్నర్షిప్ ఏదో పెట్టుకుంటాం. నేను పక్కనే షోస్ చూసుకుంటా ఉంటాం, స్లీపింగ్ పార్ట్నర్ కింద ఉంటాను. ఓకే, నీ ఓన్ కాన్షియస్ నువ్వు కూడా వాళ్ళతో పాటు షోస్ రికార్డింగ్స్ అవి చూసుకుంటాను, పక్కన ఫామ్ ఉండేది. 2 వదలవు అసలు?
అసలు నార్మల్గా ఒక పర్సన్కి ఒక టాలెంట్ ఉండడే చాలా ఎక్కువ అనమాట, ఐదర్ స్టడీస్ ఆర్ మా వేరేది. బట్ నీకు రెండు ఎలా అసలు చిన్నప్పటి నుంచి అంతేనా, లేకపోతే రీసెంట్గా బాగా కూర్చున్నావు స్టడీస్ మీద? అంటే నేను ఎప్పుడు చదవలేదు, అందుకని ఈ చదివిందల్లా బ్యాక్ బెంచ్లోనే. స్టడీస్లో నేను కొంచెం మంచి స్టూడెంటే, అది ఎలా కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎందుకంటే చెప్తాను, అది ఏంటో చెప్తా. చిన్నప్పుడు ఎలా అంటే నేను 8th వరకు చదివింది విజ్ఞాన వికాసానికి స్కూల్ మా తాడేపల్లిగూడెంలో. 9th 10th చదివింది జిఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని. సో ఎలా అంటే చదివిన తర్వాత ఇంటికి వచ్చాక నేను బుక్స్ ముట్టుకున్నాను కాదు. కొన్నిసార్లు స్కూల్లోనే వదిలేసేవాడిని బ్యాగ్. వచ్చేవాడిని అసలు ఎప్పటికంటే ఇంట్లో అనేవారు ఏం చదువుతున్నావు స్కూల్లో నువ్వు అని అనేవారు. మార్క్స్లో నాకు ఫస్ట్ వచ్చేది. ఫస్ట్లో అంటే ఏ స్టేజ్లో ఉండేవాడిని అంటే స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నేను 6th ఉన్నప్పుడు 8th క్లాస్ వాళ్ళకి నేను చెప్పేవాడిని ఎగ్జామ్లో డౌట్స్ ఆన్సర్లు. నా జూనియర్ కూడా నేను చెప్పలేకపోయాను. అలా ఉండేవాడిని. నాకు తెలీదు ఎందుకో మంచి స్టూడెంట్నే నేను. సో అలాగా కొంచెం మీ చెల్లికి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా నీ మీద, కాపీ కొట్టి ఎగ్జామ్స్ పాస్ అవుతున్నాడు? లేదు, అస్సలు రాలేదు. అంటే బ్యాగ్ కూడా ఇంటికి తెచ్చేవాడివి కాదన్నావు కదా? లేదు, అంటే చిన్నప్పటి నుంచి అంటే నేను పెరిగిన తాతయ్య వాళ్ళతో కాబట్టి చెల్లితో అప్పటిదాకా అంతేం బాగుండలేదు. అంటే బాగుండలేదంటే కలిసి ఉండేవాళ్ళం కాదు కదా. సో అలా ఉండేదన్నమాట. తర్వాత నేను అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది నేను బాగా చదువుతానని చెల్లికి అర్థమైంది. ఓకే. సో ఫైనల్స్లో పాడిన 3 songs, ద మాస్ సాంగ్ ఉంది కదా, ఒక్కసారి పాడతాం? యా. రొచ్చాడు కోకారాయాల సాంగ్, ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. రొచ్చాడు కోకారాయాల సాంగ్, ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. టచ్ చేయకుండా చూసే దూరంగా, మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా. కట్ట నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే ఇట్ట దడలు పుట్టి దమ్ముదు మారే. స్లీవు మడత పెట్టి కాలర గారేసుకొస్తూ జూలు విదిలిస్తే జుమ్ముజు మారే. మరణ మాసు మరణ టఫ్ తరుణం, అతడి పేరే మనకు శరణం. మాసు మరణ టఫ్ తరుణం, స్టెప్పులేసే కిరణం. లాస్ట్ వర్డ్ కూడా ఇచ్చేయాల్సింది. ఓకే, అసలు అంటే అదే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కర్లేదు, పాడుతూనే వెళ్ళిపోవచ్చు. సో యాక్చువల్గా ఒక సింగర్స్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మాకు మీరు పాడే పాటలని మాకు ఒక మంచి కాన్సెప్ట్లో అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని పాటలైనా పాటించుకోవాలనిపిస్తుంది, బట్ టైం ఎక్కువ ఉండదు కాబట్టి మా వల్ల కాదనమాట. సో ఇంకొక సాంగ్ మాటేరాండి. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. అంటే లైక్ భలే చేంజ్ చేస్తున్నావు. అంటే అది ఫస్ట్ అంత మాసీ సాంగ్ పాడి అంత హై పిచ్లో అండ్ వెంటనే స్లో పిచ్. సో అసలు నాకు ఒక చిన్న టిప్ సాంగ్స్ పరంగా, యాక్చువల్లీ అప్పుడప్పుడు మీరు అందరూ పాడుతూ ఉంటే నాకు పాడాలనిపిస్తుంది, కాకపోతే నేను పాడితే ఎవరు ఉండట్లేదు అనమాట. సో ఎలా మేనేజ్ చేయాలి పాటలు, అంటే ఎలా మేనేజ్ చేస్తూ నీట్గా, అంటే లైక్ అంటే నాలాంటి బర్రె గొంతుల్లో కాకుండా వాయిస్ పిచ్ అనేది ఎలా మేనేజ్ చేయాలి అంటే నాకు ఇది ఎలా వచ్చిందో తెలీదు. బట్ సాంగ్కి తగ్గట్టు యాక్చువల్గా నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను 1 month. ఆయన తర్వాత ఎప్పుడైతే వోకల్స్ మాడ్యులేషన్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ సరిగమలు అన్నీ నోట్స్ ఇచ్చారు, బాగానే చేశాను. ఎప్పుడైతే ఆయన వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ చేశారో అప్పుడు తమ్ముడు వద్దులే అమ్మ ఆపేసేయి, ఫీజు ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నారు. సరే ఇట్స్ ఓకే ఫైన్, నేనే వద్దులే, మీరు అంతగా చెప్తే ఎందుకులే అని చెప్పి 1 monthలో ఆపేసాను అనమాట. అందుకే డౌట్ వచ్చి అడిగాను అనమాట. అది మనల్ని మనమే దాన్ని ఏమంటారు సెల్ఫ్ అసెస్ చేసుకుంటే అర్థమైందన్న. ఒక సాంగ్ని కార్తీక్ సార్ అంటూ ఉంటారు, ఒక సాంగ్ని 8 దాకా పాడచ్చు, అంటే కొంచెం ఓపెన్. పాడిన పాట ఎందుకు నచ్చలేదు మా హాస్టల్కి? అది ఎందులో పాడితే బాగుంటుంది అనేది తెలుసుకోవాలి. నేను అది తెలుసుకోలేదు. అది
ఎందులోనైనా పాడగలిగే కెపాసిటీ ఉండాలి. ఓకే. సో యాక్చువల్లీ అంటే లైక్ ప్రతి సింగర్కి ఒక హీరో ఫేవరెట్ హీరో అనేవాళ్ళు ఉంటారు. సో ఎప్పటికైనా వాళ్ళ ఫేవరెట్ హీరోకి ఒక సాంగ్ పాడాలి అని అనుకుంటూ ఉంటారు కదా. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆ హీరోకి నువ్వు ఎలాంటి సాంగ్ పాడాలనుకుంటున్నావు? కంప్లీట్లీ మాస్ లేదా మెలోడీ లేదా స్లో లవ్ సాంగ్ అలా? నా ఫేవరెట్ హీరో అంటే అల్లు అర్జున్. ఆయనకే పాడాలి అంటే మేబీ ఒక డ్యాన్స్ నెంబర్. ఎందుకంటే ఆయన డ్యాన్స్ బాగా చేస్తారు కాబట్టి ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటే వెనకాల నా వాయిస్ వస్తూ ఉంటే వేరే కిక్ అసలు. ఓకే. సో అల్లు అర్జున్ గారి గురించి ఒక పాట, కొంచెం ఊపున్న సాంగ్. ఆయన డ్యాన్స్ ఊహించుకో, ఆయన డ్యాన్స్కి ఊహించుకొని ఆయనకి ఏ సాంగ్ సెట్ అవుతుంది అంటే ఆ సాంగ్ బుట్టబొమ్మ. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్మో, అంటుకున్నదంటే పోదు నమ్మో, ముందు నుంచి ఎందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చే తుమ్మో, ప్రేమ నాపాలేమో నన్ను నమ్మో, ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా ఇదేంటనేంత లోపటే పిల్లడా అంటూ దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. ఓకే. యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి నువ్వు పాడుతూ ఉంటే నేను లిప్ మూమెంట్ ఇస్తున్నాను అనమాట. సో వాయిస్ బాగానే సెట్ అవుతుంది. ఎప్పుడైనా కాన్సెప్ట్ ప్లాన్ చేస్తాను, నువ్వు స్టేజ్ వెనకాల నుంచి పాడితే నేను ముందు నుంచి పాడేస్తా. ఓకే. సో ఈ ఓవరాల్ త్రూ అవుట్ ద జర్నీలో నువ్వు పాడిన అంటే నీకు ఇంకోటి కూడా చెప్పాలి. లైక్ ఒకప్పుడు బాగా ట్రెండీ అయిపోయిన నాన్న సాంగ్, నాన్నకు ప్రేమతోలో, ఆ సాంగ్ ఇప్పటికీ కూడా ఎప్పుడైనా ఫాదర్స్ డే కానీ ఎవరైనా స్టేటస్ పెట్టాలి అంటే ఫస్ట్ అందరికీ వచ్చే సాంగ్ అదే అనమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పటి నుంచి నువ్వు పాడిన సాంగ్ కూడా వస్తుంది. నాన్న సాంగ్ పాడావు కదా, సో ఆ సాంగ్ కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. బికాస్ అంత బాగుంది, నీ వాయిస్ కరెక్ట్గా సెట్ అయింది. సో ఒకసారి అది కూడా. నోరారా తిడితే నాన్న, చెయ్యారా కొడితే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం పోనే పోదే, చెయ్యన్నా నువ్వే నాన్న, పో అన్నా నువ్వే నాన్న, ఏమన్నా నువ్వే నాన్న, ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలు వద్దంట, కష్టాలేమైనా ఇష్టంగా మార్చేస్తా. ఓకే. ఈ సాంగ్ నువ్వు పాడిన తర్వాత మీ ఫాదర్ దగ్గర ఎప్పుడైనా పాడావా ఈ సాంగ్? మళ్ళీ లేదు, ఇప్పటిదాకా ఛాన్స్ రాలేదు. పాడితే మళ్ళీ మీ డాడీ నిన్ను వదలరేమో, ఉంచేసుకుంటారు. ఇప్పుడు తాతతో తర్వాత ఇంకా మా దగ్గర నుంచి పంపించను అంటారు. ఓకే. ఇఫ్ నువ్వు కాకుండా నీ దృష్టిలో ఈ ట్రోఫీకి అర్హులు అని నువ్వు ఎవరు అనుకుంటున్నావు? ఎన్ని పేర్లు చెప్పొచ్చు అంటే 11 మెంబర్స్ చెప్తావు నువ్వు, నాకు తెలుసు. 11 మెంబర్స్ చెప్పకు, నీ తర్వాత ఎవరు అంటున్నా. సరే, నీ తర్వాత ఇంకో ఇద్దరు డిజర్వింగ్ అంటే డిజర్వింగ్ అని కాదు, ఎవ్రీబడి ఈజ్ డిజర్వ్డ్, బట్ నీకు అనిపించింది, నీ ఒపీనియన్. నాకు అనిపించింది ఇద్దరు పేర్లు చెప్పు. ముగ్గురు పేర్లు చెప్పొచ్చా? చెప్పొద్దు. సరే, ముగ్గురు చెప్పు. అనిరుద్ధ్ అన్న, కేశవ్ అన్న, భరత్ అన్న. ఓకే. ఫీమేల్స్లో ఆఫ్ కోర్స్ కీర్తన, కీర్తి. ఓకే. ఇద్దరే ఉన్నారనా? ఇద్దరు ఉన్నారు కాదు, నిజంగా ఇద్దరు, వాళ్ళిద్దరు. ఓకే. ఇందాకేదో నాకు కీర్తితో బాండ్ ఎక్కువ అంటున్నావు, సో ఏంటి అది? సీజన్ స్టార్టింగ్ నుంచి తనతో ఒక రకమైన ర్యాప్ అనమాట. నాకు, కీర్తికి, భరతనకి ముగ్గురికి ఒక కామన్ ర్యాప్ ఉండిద్ది. కీర్తితో పర్సనల్గా చాలా ఎక్కువ, అంటే వాళ్ళ అమ్మగారితో, ఆ అమ్మాయితో, వాళ్ళ అమ్మగారు నన్ను కొడుకు అంటారు, సొంత కొడుకు అంటారు వాళ్ళ. సో అలాగా ఆవిడ నాకు అమ్మలాగా, ఈ పిల్ల సేమ్ మా చెల్లెంతో, ఈ పిల్ల అంతే. సో అలా చాలా మంచి బాండ్. ఈ షో అయిపోయిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ ఉండే బాండ్ అది. ఓకే. సో నేటివ్ తాడేపల్లి కూడా ఉన్నావు కదా, వెళ్తుంటావు అక్కడికి? ఇప్పటిదాకా తాడేపల్లిలో ఉన్నా, ఇప్పటి నుంచి ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అవుతావు. సో ఎప్పుడు ఈ ట్రోఫీని మీ ఊరు తీసుకెళ్తా? అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళంతా ఎప్పుడు వస్తావు అని ఇంకా సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేసావు మరి అక్కడ?
నేనేం చేయలే, వాళ్ళు ఏదో చేస్తా అనుకుంటున్నారు మరి. అంటే నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇవ్వాలి కదా పార్టీ తీసుకెళ్తా ఎక్కడికైనా. ఎక్కడికి? అదే ఎక్కడికైనా రెస్టారెంట్గా రెస్టారెంట్కి తీసుకెళ్తా లేదా? లేదు అదే కూలింగ్ పార్టీ ఉంటుంది కదా. లేదు లేదు, మా ఫ్రెండ్స్ అంతా కొంచెం అంటే ఏంటి ఇంటర్వ్యూ అన్నా ఇది? ఇది నిజంగా అన్న, అంటే ఒకవేళ ఉన్నా సరే నా పార్టీలో అలాంటివి ఉండాలి. సో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని ఇప్పుడే చెప్పేశాడు. ప్రస్తుతానికి ఈ ఇంటర్వ్యూకి మాత్రమే. ఇంటర్వ్యూ అయిపోయిన స్ట్రిక్ట్లీ ఓన్లీ అలౌడ్ అని చెప్తాడు. సో మిగతా వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయవచ్చు అనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్. నీకు అంటే లైక్ ఓజీలో కూడా ఆల్రెడీ నువ్వు పాడేశావు అండ్ మా నాన్న సూపర్ హీరో. సో మెనీ మోర్ ప్రాజెక్ట్స్ నీకు రావాలి అండ్ మంచి ఫ్యూచర్ ఉండాలి సింగింగ్లో అని నేను బాగా కోరుకుంటున్నాను. అండ్ సిఏ కూడా కంప్లీట్ చేసేసుకొని హ్యాపీగా మేనేజ్ చేయి. బట్ ఏమన్నా చెప్పాలా? అవసరం లేదు. బట్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదన్నమాట ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విన్నర్తో చిట్ చాట్. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో కలుసుకున్నాను. దిస్ ఈస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.